సభాధ్యక్షులు కొంచెం చాలామంది పాపం నిల్చున్నారు. వీలైతే కొంచెం చైర్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇక్కడ దాంట్లో కేకే వీలైతే పాపం వాళ్ళందరికీ చైర్స్ కొంచెం ఏర్పాటు చేయండి. చాలామంది నిల్చున్నారు అక్కడ ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు చాలామంది. సభాధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామ్నేని ఉదయ్ భాను గారికి, ఈనాటి సమావేశంలో నాతో పాల్గొంటున్న సహచర మంత్రివర్యులు సోదరులు కందులు దుర్గేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ గారికి, శాసన మండలిలో జనసేన పార్టీ సభ్యులుగా ప్రభుత్వ విప్పుగా వ్యవహరిస్తున్న హరిప్రసాద్ గారికి, మీ అందరికీ తెలుసు ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొనే మన కేకే గారికి, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఇన్ఛార్జిని నియమించుకున్నప్పటి నుంచి కూడా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో చాలా కష్టపడి నిలబడిన వ్యక్తుల్లో అమ్మిశెట్టి వాసు గారు ఒకరు. అమ్మిశెట్టి వాసు గారికి, వంశీ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, పార్టీలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన బాధ్యతని ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పాపారావు గారికి, సుబ్బారాయుడు గారికి, జనసేన పార్టీ వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్స్గా వ్యవహరిస్తున్న సౌజన్య గారికి, అనిత గారికి, అదేవిధంగా విజయలక్ష్మి గారికి, మా అందరికన్నా ముఖ్యంగా ఇంత అద్భుతమైన సమావేశంలో మీరు సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి విజయవాడ నగర సమీక్ష ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అందరం కూడా ఆ బాధ్యతను తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మీ సమయం వెచ్చించి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో మీరందరూ కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మన వీర మహిళలకి, జన సైనికులకి, మన నాయకులకి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారం. కొంచెం చెక్ చేయండి అమ్మ వాల్యూమ్ కొంచెం. ఓకే ఓకే కూర్చోనమ్మా. పార్టీలో ఈరోజు వేదిక పైన మేమందరం కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం చేయగలిగామంటే మనం అందరం కలిసికట్టుగా ఉండడం వల్లే. ముందుగానే ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఒక విచిత్రమైన పరిస్థితులు, రాష్ట్రాన్ని విభజించారు, ఏనాడు లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చారు, ఆస్తులు పంపిణీ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సరిగ్గా రాలేదు మన వాటా అనే భావన ప్రతి ఒక్కరిలో ఉన్న తరుణంలో ఎందుకు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మన ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజల్లో ఎందుకు ఆ చైతన్యం రాదు, దేనికోసం మీరు నిలబడరు, ఎందుకు మీరు పోరాటం చేయరని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ప్రశ్నించే మనస్తత్వం మీ అందరిలో తీసుకురావడం కోసం ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి డివిజన్లోనూ జనసేన పార్టీ నాయకత్వం ఏదో స్వలాభం కోసమో, రాబోయే రోజుల్లో రేపు పదవులు అనుభవిస్తామనో దానికోసం కాదు. ఏ జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగానే జరగాలి, ఏ జరిగినా ఈ పోరాటంలో, ఈ స్ఫూర్తిలో మన యువత పాల్గొనాలి, మన యువతతో పాటు మన మహిళలు కూడా ఆ విధంగానే పాల్గొనాలనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం విజయవాడ. నిజంగా విభజన జరగకముందే ఆ రోజుల్లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు
ఏ విధంగా ఇక్కడ మహానుభావులు నిలబడ్డారో ఆ రోజున మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజే కోరారు విజయవాడ ఒక మహానగరం, ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు వాళ్ళు స్థాపించిన అనేక వ్యాపారాన్ని మనం గుర్తు చేసుకుంటే ఏ విధంగా మనం ముందుండే వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతో రాజకీయ చరిత్ర అనుభవం కలిగిన వ్యక్తులు, ఎన్నో ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. నిజంగా కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోటి ఈ రోజున ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో ఏ విధంగా త్యాగాలు చేశారో, ఏ విధంగా నిలబడ్డారో. స్వార్థ రాజకీయాలు చేయలేదు. అమ్మా కూర్చోమ్మా, కూర్చోండి, ఎవరైనా ఒకరు స్థానం కల్పించండి, కూర్చో. ఓ చైర్ అన్నమ్మా, కొంచెం జరగండి, అడ్జస్ట్ అవ్వండి, కూర్చోండి. ఆ రోజుల్లో జరిగిన కార్యక్రమాల్లో మా తండ్రి గారు కూడా ఇక్కడ పోటీ చేసి 1978లో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా ఆ రోజు రాష్ట్ర క్యాబినెట్లో చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో, దాని తర్వాత ఇంకో 2 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేశారు. ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు విజయవాడ పాలిటిక్స్ అన్నా, కృష్ణా జిల్లా పాలిటిక్స్ అన్నా ఆదర్శవంతంగా ఉండేది. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశ స్థాయిలో కూడా కృష్ణా జిల్లా నుంచి, విజయవాడ నుంచి వచ్చారంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం నుంచి ఆ రోజు గాంధీ గారి ఇక్కడికి వచ్చిన అనేక సందర్భాల్లో ఏ విధంగా మనం జాతి కోసం, దేశం కోసం అంకిత భావంతో పనిచేశామో ఆ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూనే వచ్చాం. విజయవాడ మహానగరంలో అందరూ ఉంటారు. ప్రత్యేకంగా ఆ రోజుల నుంచే మైనారిటీ సోదరులు ఈరోజు కూడా వచ్చారు సమావేశానికి. మనస్ఫూర్తిగా వారికి నేను అభినందనలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలుపుతున్నాను. ఎందుకంటే సమాజంలో విచ్ఛిన్నం చేయాలనే